దేవుని సన్నిధిలో దేవుని మాటలు విందాం. ఇప్పటికే అర్ధ సంవత్సరంలోనికి వచ్చేసాం. సిగ్గుమాలిన జనులారా, సమయము ఎలాగంటేండి పొట్టువలే గాలికి ఎగురుచున్నట్లుగా సమయం గతించిపోతుంది. ఈ సంవత్సరం అలాగా ఆరంభమైంది, మరలా అర్ధ సంవత్సరానికి వచ్చాం. మన ఆత్మీయ స్థితులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రతి అనుదినము కూడా దేవుని సన్నిధి లోపల దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి సమయానికి మనము దేవునికి ఏం చెప్పాలంటే లెక్క చెప్పవలసిన వారి వలె మనమున్నాం. మంచిది పిల్లరా, ఈ దినం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథం 4వ అధ్యాయంలోకి వద్దాం. ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అంత్య దినములలో చదవండి. యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తారు. చదవండి అమ్మా. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకొందురు. ఇది పిల్లరా, ప్రవక్త అయిన మీకా అంత్య దినాలలో జరగబోయేటువంటి ప్రవచనాన్ని మీకా పరిచయం చేస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చున్నట్లు జనులు దానిలోనికి వస్తారు. ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకొందురు. చూడండి పిల్లరా, ప్రవక్త అయిన మీకా ప్రవచనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అంత్య దినాల్లో జరగబోయేటువంటి సంఘటన దేవుని లేఖనములో ప్రవక్త అయిన మీకా ద్వారా ప్రవచిస్తూ వచ్చాడు. ఏ ప్రవచనమైతే మీకా ప్రవచించాడో అదే ప్రవచనం చూడండి మరొక్కసారి యెషయా గ్రంథము 2వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడునా. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. చూడండి పిల్లరా, దేవుని లేఖనాలు మనం చూస్తే ఏ ప్రవక్త మీకా ప్రవచించబడిన అదే ప్రవచనం ప్రవక్త అయిన యెషయా ద్వారా కూడా దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. అది ప్రవచనం ద్వారా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అంత్య దినములు చివరి దినాల్లో జరగబోయే ప్రతి సంఘటన మీకా ప్రవచించాడు, ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. దేనికోసం ఆ ప్రవచనము అనేది మనం చూస్తే దేవుని మందిరం అంత్య దినాలలో దేవుని మందిరమునకు జనులు ప్రవాహముగా, చూసారా, అంత్య దినాలలో
దేవుని మందిరానికి జనులు ప్రవాహముగా వస్తారని ప్లారా మీకా ప్రవచించాడు. అంతేకాదు ప్లారా యెషయా ప్రవచించారు. చూడండి ప్లారా, దేవుని మందిరానికి ఒకవేళ ప్రజలను ఎవరు అడ్డగించినా కూడా యేసన్న గారు ఒక మాట చెబుతూ ఉండేవారు. ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో ఆయనకి పెళ్లి పేటాకులు లేవు. ఆయన దగ్గరికి పొలం ఉంటే ఎంతమంది జనం ఎందుకు పోతున్నారు, అక్కడ పోవద్దని చెప్పి ఒక సేవకుడు అడ్డుపడేవాడంట. ఎవరికి? ఆ యేసన్న గారు మందిరానికి, ఆయన పరిచర్యకు ప్లారా ఒక సేవకుడు అడ్డుపడి ఆ మందిరానికి పోవద్దు, ఆయనకి పెళ్లి లేదు, పెడాకులు లేవు అని ప్లారా ఆయన అనేక పర్యాయాలు ప్లారా ఆ మందిరమునకు జనులు వెళ్లకుండా అడ్డుపడుతున్న సమయాల్లో ఆయన ఒక మాట అన్నారు. ఇదిగో ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళ మందిరాల్లో నా పాట లేకుండా ఆరాధన లేదని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం మైకులో నేను పాడిన పాట లేకుండా వారికి ఆరాధన అనేది లేనేలేదు. నా ప్రియ దేవుని సంఘమా, ఈరోజు నా దేవుని పిల్లలంగా మన జీవితాల్లో దేవుని మందిరం యొక్క విశేషత ఈ రోజున చాలామందికి అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అంచు దినాల్లో మీకా ప్రవచనం చూడండి ప్లేరా, జనులు ఏ మనుష్యుడు ప్లేరా దేవుని మందిరానికి ప్రజలను అడ్డగించినా కూడా ఇదిగో అంచు దినాల్లో ప్లేరా దేవుని యెహోవా మందిర పర్వతం మీదకి జనులు ప్రవాహముగా, ఎవరు అడ్డగించినా కూడా జనులు ప్రవాహముగా వస్తారని ప్లేరా మీకా ప్రవచించాడు. అంతేకాదు ప్లేరా ప్రవక్త యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. చూడండి, దేవుని మందిరము అది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు కదండి. దేవుని ఎందుకు ఏర్పాటు చేశాడు ఈ ప్రదేశంలో ప్లారా దేవుడు? ఇదిగో ఈ మందిరాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే సమస్త జనులకు నా మందిరం అది ప్రార్థనా మందిరం కనుక ప్లారా అంచె దినాలు, చివరి దినాల్లో ప్రతివాని మోకాలు వంగాలి, ప్రతివాని నాలుక స్తుతించబడాలి. సమస్త జనులు కూడా ప్రవాహముగా యాకోబు దేవుని మందిర పర్వతం మీదకి ఇదిగో దానిలోనికి ప్రవాహముగా జనులు వస్తారు. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమెన్ చెప్పండి. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు ఏమన్నా, ఇదిగో అక్కడ పరిచర్య అయిపోయిందండి, ఆ మందిరం అయిపోయిందండి. లేదు, రేపు చివరి దినాలలో ప్రతి మందిరము కూడా విస్తారమైన ప్రజల చేత నింపబడే దినాలు రాబోతున్నాయి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరము ప్లారా విస్తారమైన ప్రజలతో నింపబడునుగాక. చెప్పండి అందరూ, నింపబడునుగాక. ఎందుకనంటే అది అంచె దినాలలో జరగబోయేటువంటి కార్యం. ఏ రీతిలో దేవుడు ప్లారా అంచె దినాల్లో ప్రజలను ప్రవాహంగా తీసుకొస్తాడో, ఎలాంటి అద్భుతాలు ప్లారా అంచె దినాల్లో దేవుడు చేస్తాడో నాకు తెలియదు, కానీ మీకా ప్రవచించాడు. అంతేకాదు ప్లారా దేవుని మందిర పర్వతము చూడండి. అందుకనే ఆ మందిర పర్వతమును గురించి ప్రస్తావించిన విషయం ఏంటంటే, ఇదిగో ఆ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేనికంటే ఎత్తుగానంట? దేవుని మందిరాన్ని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆలోచన చేయండి పిల్లరా. రేపు రాగల దినాల్లో, చివరి దినాలలో ఏమండి 5 కొండలు, 7 కొండలు, 4 కొండలు, ఎన్నో కొండలు ఉన్నాయి కదా మనకి. స్తోత్రం చెప్పరా? కొడి చంపేస్తారు పూర్తిగా చెప్పామంటే. ఆమెన్ చెప్పరా? హల్లెలూయా. కొండలు, ఎన్ని కొండలు చూసారా? 6 కొండలని, 7 కొండలని, 7 అది మీకు పూర్తిగా దాని డెప్త్కు పోవట్లేదు, కానీ ఆ కొండల శిఖరము కన్నా, ఆ కొండల శిఖరముల కంటే దేవుని మందిరాన్ని హెచ్చుగా. ఆమెన్ చెప్పండి గట్టిగా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లరా. ఇదిగో ఎన్ని శిఖరాలైతే ఎత్తుగా చూడండి మనకి. గమనించండి, ఎవరెస్ట్ శిఖరం కదా, అవునా కదండి. అన్ని శిఖరాల కన్నా ఎత్తైన శిఖరం ఏ శిఖరం? అది ఎవరెస్ట్ శిఖరం. అది ప్లేరా గిన్నీస్ బుక్ కూడా ఎక్కింది కదండి. ప్రపంచ చరిత్రలో ఎవరెస్ట్ శిఖరం చాలా ఎత్తైనదని ప్లేరా మనం అనేక పర్యాలు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఒక మాట చెబుతున్నాను, ఎన్ని శిఖరాలు ఉన్నాయో ఆ పర్వత శిఖరముల కంటే దేవుని మందిరం యొక్క శిఖరము ఎత్తుగా ఎత్తబడే దినాలు రాబోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
చూడండి, దేవుని మందిరంలో 2 ఉండనే, 3 ఉండనే, 4 ఉండనే, 5 ఉండనే, 10 మంది ఉండనే. అది చిన్న సమూహము అనే పెద్ద సమూహం. చిన్న మందా భయపడకమన్నాడు, అవునా కదా? అది చిన్న మందిరమా పెద్ద మందిరమా, చిన్న సమాజమా పెద్ద సమాజమా అనేటువంటి వ్యత్యాసము లేకుండా రేపు రాగల దినాలలో మీకా ప్రవచనం, యెషయా ప్రవచనము అవి నెరవేర్చబడి ఇదిగో అన్ని శిఖరముల కన్నా ఎత్తుగా దేవుని మందిరములు ఎత్తబడే దినాలు రాబోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరమును దేవుడు ఘనపరిచే దినాలు రాబోతున్నాయి. సమస్త ప్రజలు ప్లరా ఈ మందిరములోనికి ప్రవాహముగా వచ్చే దినాలు రాబోతున్నాయి ప్లరా. అందుకే అది దేవుని మందిర పర్వతం. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే చాలా పర్వతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి, తారసపడుతూ ఉంటాయి. చాలా పర్వతాలు ఆదికాండంలో మనం చూస్తే మొరియా పర్వతం కదండి. దేవుడు ప్లరా అబ్రహాముతో మాట్లాడుతూ మొరియా పర్వతం మీద తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇమ్మనమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిర్గమాకాండంకి వస్తే ప్లరా మనకి ఇంకెవరో సీనాయి పర్వతం కనిపిస్తుంది. ఎన్ని పర్వతాలు ఉన్నాయో దేవుని లేఖనాల్లో. కానీ ఇప్పుడు మనం ధ్యానించబోయే విషయం ఏంటంటే యెహోవా మందిర పర్వతం. చెప్పండి, యెహోవా మందిర పర్వతం. ఇప్పుడు ప్లరా దేవుని లేఖలోనికి వస్తాను. చూడండి, 1 రాజుల గ్రంథం. ఏది దేవుని మందిర పర్వతం అన్నది మనం చూస్తే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలోకి రండి. 19వ అధ్యాయం 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని. ఇదిగో చూసారా, ఏ ప్రవక్త అయితే ప్లరా మీకా ప్రవచించాడో, ఏ యెషయా అయితే ప్లరా ప్రవచించాడో ఆ పర్వతం దగ్గరికి మమ్మల్ని తీసుకొస్తున్నాను. ఏదా పర్వతం? దేవుని పర్వతం. మందిర, యెహోవా మందిర పర్వతం. చూడండి ప్లరా, అసలు ఈ పర్వతం ఏంటి? దేవుని మందిర పర్వతం అన్నాడు, యెహోవా మందిర పర్వతం అని ప్లరా రాయబడింది. ఈ పర్వతం ఏంటి అనేది ఆలోచన చేస్తే ఈ పర్వతమును గూర్చి ప్లరా రాజుల గ్రంథంలో రాయబడింది ప్లరా. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి అతడు బస చేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూసారా, ఏ మీకా ప్రవచించాడో, ఏ యెషయా ప్రవచించాడు ప్లరా దేవుని పర్వతం. ఆ దానికి ప్లరా ఏ దేవుని పర్వతం అని దేవుని లేఖనాల్లో చదువుతున్నామో ఆ పర్వతానికి యెహోవా మందిర పర్వతం అని కూడా పేరు. యెహోవా మందిర పర్వతం. ఆ యెహోవా మందిర పర్వతం అని వ్రాయబడినటువంటి ఆ పర్వతం ఏదో కాదు కానీ 1 రాజుల గ్రంథం చదువుతున్నామే, దానికి మరొక పేరేంటంటే హోరేబు పర్వతం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరైన వాక్య ధ్యానంలోనికి మనం వస్తున్నాం. మనస్సులన్నీ దేవుని వాక్యం వైపు పెడదాం ప్లరా. అసలు ఈ హోరేబు పర్వతం అది దేవుని పర్వతం, యెహోవా మందిర పర్వతం అని ప్లరా దానికి పలు పేర్లు దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే ఏది దేవుని మందిరం అని ప్రవచించాడో మీకా, ఏది యెహోవా మందిర పర్వతం అని ప్రవచించాడో యెషయా, ఆ మందిర పర్వతం ఏదో కాదు కానీ హోరేబు పర్వతం. ఈ రోజున దేవుని పిల్లలంగా మన జీవితాలలో ప్లరా హోరేబు మందిరం, హోరేబు పర్వతం అనగా దేవుని మందిరానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా మందిర పర్వతం అనగా అది హోరేబు హోరేబు అనగా హోరేబు గ్రీకు హీబ్రూ పదాల్లో దాని తర్జుమాలు అది పరిశుద్ధమైన పర్వతం అని రాయబడింది. అది ఎలాంటి పర్వతం అంట? పరిశుద్ధమైన పర్వతం. అది దేవుని పర్వతం, యెహోవా మందిర పర్వతం. చూడండి, ఆ హోరేబు చూడండి, మనం చూస్తున్నప్పుడు మందిరాలకు కూడా చాలామంది హోరేబు మందిరం అని పేరు పెట్టుకుంటారు. ఒక ఆయన్ని అడిగాను, అయ్యా హోరేబు మందిరం, హోరేబు అంటే అర్థం తెలుసా అని అడిగాను. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హోరేబు మందిరం పేరు పెట్టుకున్నారు, కానీ హోరేబు అనగా అర్థం ఏంటో తెలుసానంటే నాకు తెలియదయ్యా అన్నాడు ఒక ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? హోరేబు పర్వతము అనగా అర్థం ఏంటంటే దేవుని మందిరం. హోరేబు పర్వతము దేవుని మందిరమునకు సాదృశ్యంగా ఉంది. చూడండి, ఈ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూస్తున్నప్పుడు అవి ఎలాంటి దినాలంటే యెజబెలు, రాణి అయిన యెజబెలు కాలములో ప్రవక్తలు చంపబడుతున్న దినాలు. బాగా వినండి. రాణి అయిన యెజబెలు కాలములో ప్రవక్తలు చంపబడుతున్న దినాలు. యెజబెలు చాలా భయంకరమైన క్రూరురాలు. ఆమె కోసం అంతగా చెప్పవలసిన ఆవశ్యకత ఏం లేదు, కానీ చెబుదాం, 4 ముక్కలు చెబుదాం అనుకున్నాను, కానీ అంతగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు. కానీ చాలా క్రూరురాలు యెజబెలు, చాలా క్రూరురాలు ఆమె. ప్లారా యెహోవా ప్రవక్తలు ఎవ్వరు ఉండటానికి వీలు లేదని ప్లారా ప్రవక్తలను మట్టు కల్పిస్తున్న దినాలు. ప్లారా ఏ ప్రవక్త కనిపిస్తున్న ప్రతి ప్రవక్తను కూడా చంపుతున్న దినాలు. ఆ దినాలలో మనం చూస్తే ప్లారా గృహ నిర్వాహకుడైన ఆహాబు కనిపిస్తాడు. ఆహాబు ప్లారా ఇదిగో యెజబెలు కంటపడకుండా ఇదిగో 100 మందిని ఒక చోట, ఎంతమంది, 50 మందిని ఒక గుహలోను, మరొక 50 మందిని మరొక గుహలోను ప్లారా దాచి ఎందుకు ప్లారా ఇదిగో ఆహాబు, ఏ ఆహాబు, ఆ గృహ నిర్వాహకుడైనటువంటి ఆహాబు ప్లారా అయ్యో యెజబెలు కాలంలో ప్రవక్తలు చంపబడుతున్నారు కనుక ప్రవక్త అనేవాడు దేశంలో ఉండడేమో అనేటువంటి భావముతో సహృదయము కలిగి ప్లారా ఆహాబు ఏం చేశాడు తెలుసా? దినాలలో 100 మందిని అనగా 50 మందిని ఒక గుహలో దాచి 50 మందిని మరొక గుహలో దాచి ప్లారా ప్రతి అనుదినము కూడా ఆహాబు వారికి అన్నపానములు ఇచ్చుచూ వచ్చాడంట. ఎంత అద్భుతమైన మాట! ఏమండి, ఎంతమంది సేవకులను పోషించాడు? బాగా వినండి, ఎంతమంది అండి? అవి ఎలాంటి దినాలు? భయంకరమైన క్రూరురాలైన యెజబెలు దినాలు. ఒకవేళ యెజబెలుకు గనక ఈ వార్త గనక వినబడిందంటే మొట్టమొదటిగా ఎవరిని చంపేస్తుంది ఆహాబుని. ప్రాణములు లెక్క చేయకుండా ప్రాణములకు తెగించి ప్లారా ఇదిగో ప్రవక్త బాగుంటే మా దేశం బాగుంటుంది, దేవుని సేవకుడు బాగుంటే మా ప్రాంతం, మా కుటుంబాలు బాగుంటాయని ప్లారా మంచి సహృదయముతో 50 మందిని ఒక గుహలో, మరొక 50 మందిని ఒక గుహలో ప్లారా వారిని దాచి ఇదిగో 100 మందికి ప్రతి అనుదినము కూడా అన్నపానాలు ఇస్తూ వచ్చాడండి. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించండి, ఒక్క ఆహాబు ఉంటే చాలా అలాంటి వాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఈ దినాలలో చూడండి ప్లారా 100 మంది సేవకులను పోషించిన వాడు. ఎంతమంది సేవకులండి? ఒక్క ఆహాబు. ఈ రోజున 100 మంది విశ్వాసులు ఒక సేవకుని ఏం చేయలేకపోతున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎంత చెట్టుకి అంతే గాలి, అవునా కదా? చిన్న చెట్టుకి చిన్న గాలే. కొన్నిసార్లు ప్లారా ఎంత చూడండి, మందిరం పెద్దదైతే దానికి కావలసిన అన్ని బిల్స్ కానీ అన్నీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆహాబు ఈ రోజున ఈ చివరి దినాలలో ప్లారా ఆహాబు వంటి వారు లేపబడితే, ప్రవక్తలు క్షేమముగా ఉంటే, అదిగో ప్లారా క్షేమముగా ప్రవక్త క్షేమముగా ఉంటే ఆ దేశం ఎలా ఉంటుందంటే క్షేమముగా ఉంటుంది. అందుకని చూడండి, దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్లారా ఇదిగో ఆ దినాలలో భయంకరముగా చంపబడుతున్న దినాలు, అందరినీ కూడా మట్టు కల్పించి చివరిగా ప్లారా ఇదిగో యెజబెలు ఒక ఉత్తరం రాసింది. ఎవరికో తెలుసా? ఏలియాకు చివరి ఉత్తరం. ఆ ఉత్తరం ఏంటంటే అందరు ప్రవక్తలందరినీ కూడా చంపేశాను, శేషముగా నీ ఒక్కడు మిగిలావు కాబట్టి నీ ప్రాణాన్ని కూడా తీసేస్తాను, నిన్ను బ్రతకనివ్వను. నిన్నేమంది? నిన్ను బ్రతకనివ్వదు అని ప్లారా ఎప్పుడైతే ప్లారా ఇదిగో ఏలియాకు ఆ ఉత్తరం అందిందో ప్లారా ఉత్తరం చదివి ఏలియా మహాభయభ్రాంతులైపోయి మరణాపేక్ష గలవాడై బదిరి వృక్షం కింద కూర్చుని ప్లారా ఇదిగో నా పితల కన్నా నేను గొప్పవాడిని కాదు, ఇదిగో నేను చేసిన సేవ ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో అని చెప్పి ఏలియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈ 19వ అధ్యాయంలో ఆ సంగతులన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి పిల్లరా. ఎందుకు విషయాలు గుర్తు చేస్తున్నానంటే పిల్లరా, ఏలియా దినాలు ఎలాంటి భయంకరమైన దినాలంటే యెజబెలు పిల్లరా, యెజబెలు కాలం అది, ప్రవక్తలను చంపుచున్న దినాలు. ఇదిగో పిల్లరా, ప్రవక్తలను ఏ ప్రవక్త కూడా తన దేశంలో ఉండకూడదని ప్రవక్తలను నాశనం చేస్తున్న దినాలలో పిల్లరా, రోషము గలవాడే దేవుని సన్నిధిలో ఒక్కడిగా నిలిచిన ఏకైక వ్యక్తి పిల్లరా ఎవరంటే ఏలియా. దేవుని సన్నిధిలో బలంగా నిలబడ్డాడు. నిలబడి పిల్లలు ఇదిగో ఏలియా అంటున్నాడు, అయ్యా ఇదిగో యెజబెలు ఉత్తరం రాసింది, నా ప్రాణం కూడా తీసేస్తానంటది. దాని చేతిలో నా ప్రాణం తీసే బదులు నీవు నా ప్రాణాన్ని తీసివేసేయి, నా ప్రాణాన్ని తీసుకొని పిల్లరా ఏలియా ప్రార్థన చేస్తే పిల్లరా, దేవుడు చూడండి చాలా ఎంత అద్భుతమైన అవకాశము దేవుడు ఏలియాకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మనం ధ్యానించబోయే అంశం మర్చిపోవద్దు, హోరేబు పర్వతం. చెప్పండి అందరూ. హోరేబులోని అనుభవాలు చెబుతాను మీకు. మొదటి అనుభవం ఏంటంటే, భయభ్రాంతులైపోయి ప్రాణం గుప్పెట్లో పట్టుకుని తను పరుగులెడుతున్న దినాలలో ఏలియాతో అంటాడు, ఏలియా ఏలియా నీవేమీ భయపడొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవంటే హోరేబు పర్వతం మీదకి వెళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడికి వెళ్ళు? అదిగో దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వెళ్ళు. ఆ హోరేబులో ఆ గుహలో నీవు ఏం చెయ్యి? దాగి ఉండు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి అనుభవం తన కష్టకాలములో, ఏలియా తరమబడుతున్న కాలములో, ప్రతికూల పరిస్థితులలో, తన కష్టకాలములో ఏ హోరేబును గురించి ధ్యానిస్తున్నామో అదే హోరేబు ఆ ఏలియాకు దాగుచోటుగా మారిపోయింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలా మారిందండి? ఎలా మారింది చూసారా? నువ్వు వెళ్ళు, నువ్వేమి భయపడొద్దు, హోరేబు అనబడిన దేవుని మందిర పర్వతంలోకి వెళ్ళిపో, అక్కడ గుహలో నీవు దాగో. చూడండి ప్లారా, ఏ కష్టము ప్లారా ఏలియాను తరుముతుందో చూడండి ప్లారా. తన ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని పరిగెడుతున్న సమయాలలో ప్లారా దేవుడు అంటున్నాడు, నువ్వు హోరేబుకి వెళ్ళిపో. హోరేబు అది నీకు ఎలాంటిదంటే అది నీకు దాగు చోటు అవుతుంది. ఎవడి కన్నులు కూడా అక్కడ నీ మీద పాడో. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు పిల్లరా చూడండి, దేవుని మందిరం ఎలాంటిదంటే నీకు అది నీ దాగు చోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహాభక్తుడిని దావీదు ఏమన్నాడు తెలుసా? నా దాగు చోటు. చెప్పండి, నా దాగు చోటు. ఇవాళ చాలామందికి అర్థం కావట్లేదు దేవుని మందిరం అంటే. దేవుని మందిరం ఎలాంటిదంటే ఏలియాను దాచిన చోటు. చెప్పండి, యెహోవా మందిర పర్వతం ఎలాంటిదో తెలుసా? ఏలియాను తన కష్టకాలంలో ప్రాణానికి హాని కలిగినప్పుడు, ఇదిగో ప్రాణం పోతుందన్న సమయాల లోపలరా ఇదే హోరేబు పర్వతము ఏలియాను దాచిన చోటు. నా ప్రియ దేవుని సంఘమా, ఒక్క మాట గుర్తు చేస్తున్నాను. హోరేబు అనగా ఏదో కాదు, దేవుని మందిరం. దేవుని మందిరం ఎప్పుడు కూడా నీకు ఎలాంటి కష్టం, నీకు ఎలాంటి సమస్య, ఎలాంటి శోధన, ఎలాంటి శత్రు చేత నువ్వు తరమబడుతున్నా దేవుని మందిరము పిల్లరా నీకు ఎలాంటిదంటే నిన్ను దాచే చోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఒక మాట గుర్తు చేస్తాను. నువ్వు ఏ పరిస్థితుల్లో తరమబడుతున్నావో, ఏవి నిన్ను తరుముతున్నాయో, ఏ శత్రువు కన్నులు నీ మీద పడ్డాయో, నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను. దేవుని పిల్లలుగా మన జీవితాలలో పిల్లరా ఏ శత్రువు నీ మీద కన్ను పడినా ఇదిగో ఆ శత్రువు కన్నుల నుంచి నిన్ను తప్పించి నిన్ను దాచే చోటు పిల్లరా దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన అవకాశం పిల్లరా దేవుడు ఏలియాకి ఇచ్చాడో. చూడండి, హోరేబు అనగా కష్టకాలములో హోరేబు ఏలియాను దాచిన స్థలం. చూసారా? నీకు ఏ కష్టం రాని నువ్వు ఈ స్థలానికి వస్తే దేవుని మందిరం నీకు ఎలాగో అయిపోతుందంటే అది నీకు దాగు చోటుగా మారిపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారిపోద్ది? అది నీకు దాగు చోటుగా. మొదటి అనుభవం హోరేబులో ఉన్న అనుభవం. అందుకనే నా ప్రియ దేవుని సంగమా, హోరేబు అనబడిన దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే దేవుని మందిరం నీ ప్రతి కష్టంలో, ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందులో, నీవు తరమబడుతున్న సమయాలలో అది నీకు ఎలాంటిదంటే అది నీకు దాగుచోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ కష్టం పిల్లరా నీ కన్నులు కనపడకుండా నిన్ను ఆ కష్టములో నుంచి దాచేస్తుంది దేవుని మందిరం. ఇవాళ అర్థం కావట్లేదు చాలామందికి.
ఏది కోల్పోతున్నామో దేవుని సన్నిధిలో ఆలోచన చేయులారా. ఏది కోల్పోతున్నామో దేవుని సన్నిధిలో ఆలోచన చేయి. దేవుని మందిరానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నీవు ఇస్తున్నావా? అందుకనే హోరేబు అనగా దేవుని మందిరం. దేవుని మందిరానికి నీవు ఇవ్వవలసిన ప్రాధాన్యత నీవు ఇస్తే, నీవు ఇవ్వగలిగితే ప్లారా, ఆ మందిరము నీ కష్టములో నిన్ను దాచే స్థలముగా మారిపోతుందండి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. కోరహు పిల్లలు అన్న మాట అదే. చూడండి ఒక్కసారి కీర్తన భాగంలోకి రండి. కీర్తన భాగము 42వ అధ్యాయంలోకి రండి. 42వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. చూడండి ప్రశ్న చూసారా? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? కోరహు పిల్లలు. కోరహు సంతతి అంతా కూడా భూమి నెర విడిచి వారిని మింగివేస్తే, కోరహు పిల్లలు బ్రతికి బట్టగడటానికి గల కారణం దేవుని మందిరం. వారిని దాచిన చోటది. ప్రాణహాని వారికి కలగకుండా ప్రాణాల నుంచి వారి ప్రాణములను కాపాడిన మందిరం. అందుకనే ప్లారా, మందిరం అంటే ఎంత మక్కువో ఎవరికండి? కోరహు పిల్లలు. ఎవరు రాశారు కీర్తన? కోరహు కుమారులు రచించినది. ఉందా మీ బైబిల్లో? ఉందా? కోరహు కుమారులు రచించిన కీర్తన 42వ కీర్తన. బాగా వినండి. చూడండి, కోరహు పిల్లలు కుమారులు వారి జీవితాల్లో ఎప్పుడు నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. దాని భావం ఏంటో తెలుసా మీకు? అసలు యాజకుడు దేవాలయం యొక్క తలుపులు తెరవక మునిపే ఎక్కడ కూర్చునేవారంట? ద్వారముల దగ్గర కూర్చునేవారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితులు ఎలాగైపోయినంటే తలుపులు తెరిచి అన్నీ రెడీ చేస్తే అప్పుడు వస్తున్నారు మందిరానికి. అవునా కదా? ఆలోచన చేయండి. కోరహు పిల్లలు అలాంటి వారు కాదండి. యాజకుడు దేవుని మందిరం ఆలయం తలుపులు ఎప్పుడు తెరుస్తారో, ఇదిగో నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆలయపు తలుపులు తెరవబడగానే వెంటనే పరిగెత్తుకుంటూ నీ సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, వారి ఆశదే. యాజకుడు ఆలయపు తలుపులు తెరవక మునుపే, ఏమండి, అంటే ఆలయం యొక్క ద్వారం యొక్క తలుపుల దగ్గర కాచుకునే వ్యక్తులు ఎవరంటే కోరహు పిల్లలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు మనకుంటే మన పిల్లలకి అది అబ్బుతుంది కదండి. మనకు లేనప్పుడు కొంతమంది పరిస్థితులు ఎలాగుంటే, నువ్వు వెళ్ళిపో, నేను వస్తాలే వెనకాలంటారు. నువ్వు బయలుదేరు నేను వస్తాలే వెనకాలంటారు. చూడండి, నేను ఎప్పుడు వచ్చేదను. చూడండి, అరుణోదయం కాక మునిపే యాజకుడు దేవాలయపు తలుపులు తెరవబడక మునిపే వారు అక్కడ కాచుకుని ఉండారు. అందుకని అనుదినము ఆయన గవిని యొద్ద కాచుకుని కనిపెట్టుకుని వాడు అనుదినము. ఎవరి గవిని? పొద్దున్న లెగితే అన్ని గడపలు తొక్కేతాం, కానీ దేవుని మందిరం గడప తొక్కం మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్ని ఇల్లులు మనవే, అన్ని గడపలు మనవే, అన్నీ చుట్ట పెడతాం, కానీ దేవుని గడప దగ్గర మనకి అసలు కోరహు పిల్లల వలె మన జీవితాల్లో దేవుని మందిరం, దేవుని గడప దగ్గర కనిపెట్టే అవకాశం ఉందా? అంతేకాదు వారు వేసే ప్రశ్న ఏంటంటే ఇదిగో నేను ఎప్పుడు నీ సన్నిధిని కనబడదను అంటే ఒకవేళ యాజకుడు తలుపులు తెరిస్తే, తెరవబడిన తలుపులు తెరవబడగానే మొదట ఎవరు కనపడాలి? కోరహు పిల్లలు. నేను కనపడాలి దేవునికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏదైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ కదండి. ఏదైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఆ తర్వాత సంగతి వదిలేద్దాం. ఇవాళ దేవుని పిల్లలంగా కోరహు పిల్లలు మనము, మన పిల్లలు దేవుని మందిరి ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు సార్. ఇవాళ మన జీవితాల్లో నువ్వు కూడా ప్రశ్న వేసుకోవాలి. హోరేబు పర్వతమును కూర్చి ధ్యానిస్తున్నాం కదా. హోరేబు అనగా దేవుని మందిర పర్వతం. అది నిన్ను దాచే చోటు. నీ ప్రతి కష్టములో కూడా నిన్ను దాచే చోటుని వింటున్నావు కదా. కోరహు పిల్లల వల్లే నేను ఎప్పుడు వచ్చేదను. అసలు ఎన్నింటికి వచ్చావో నీకు నువ్వు ప్రశ్న వేసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఎప్పుడు కనబడదను. ఎవరికి కనపడాలి మనం? ఎవరికి అటెండెన్స్?
మనం దేవునికి అసలు మరొక విషయం గుర్తు చేయమంటారు మీకు. అసలు ప్లరా నెహెమ్యా గ్రంథం చూస్తే ప్లరా నెహెమ్యా కాలములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలులందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమని తెలుసా? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టం. ఏమని తీర్మానం అది? దేవుని మందిరం కోసం ధ్యానిస్తున్నాం కదా, ఆ విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. కోరహు పిల్లలు ఒక లెక్క అయితే, ఇశ్రాయేలుల కాలంలో ఇశ్రాయేలులందరూ కూడా ఇదిగో ప్లరా వారు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ప్లరా విన్నవారందరూ కూడా ఇదిగో ఏ మందిరమును గుర్చి ప్లరా ఎజ్రా మాట్లాడుతున్నాడో విన్నవారందరూ కూడా మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని తీర్మానం చేసుకున్నారు. కారణమేంటి తెలుసా? 70 సంవత్సరాల వరకు దేవుని మందిరం లేదు. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు ప్లరా దేవుని ప్రజలని ఇశ్రాయేలులందరూ కూడా 70 సంవత్సరాలు ప్లరా బబులోను చెరకు వెళ్ళిపోయారు. చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలీలు చూడండి ప్లరా ప్రవక్త అయిన ఇర్మియా విలాప వాక్యాలలో ప్రవచిస్తున్న ప్రవచనం కూడా, అయ్యో ఏ ప్లరా వాయిద్యాలు అయితే ఉన్నాయో ప్లరా ఆ వాయిద్యములన్నీ కూడా చెట్లకు రాలాడుతుంటే ప్లరా ఇర్మియా విలాపం చేశాడు. కారణం ఏంటో తెలుసా? వారికి దేవుని ఆరాధించడానికి దేవుని మందిరము లేదు. దేవుని మందిరమే కానే కాదు ప్లరా వారు అర్పించడానికి, బలులు అర్పించడానికి ఇదిగో బలిపీఠాలు ఏమైపోయి తెలుసా? బద్దలైపోయాయి. దేవుని మందిరం చిన్నాభిన్నమైపోయింది. అలాంటి దినాలలో 70 సంవత్సరాలు చెర అనంతరం, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ చెర అనంతరం? 70 సంవత్సరములు దేవుని మందిరానికి దూరం అయిపోయి దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోయినటువంటి ప్రజలు దేవుని ఆరాధనకు దూరం అయిపోయారు, భక్తి జీవితానికి దూరం అయిపోయారు, విశ్వాసానికి దూరం అయిపోయారు. ఎప్పుడైతే దూరం అయిపోయారో మరలా తిరిగి దేవుడు ప్లరా తన ప్రజలని ఇశ్రాయేలులకు వాగ్దానము చేసినట్లుగా ఇదిగో దేవుడు మరలా తిరిగి ఎక్కడ తీసుకొచ్చాడంటే యెరూషలేమునకు తీసుకుని వస్తే 52 దినాలలో ప్రాకారాలు కట్టబడటమే కాదు, వారందరూ ఒక తీర్మానం ఏంటంటే మేము ఇక దేవుని మందిరాన్ని మేము 70 సంవత్సరాలు కోల్పోయాం. మేము స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు కోల్పోయాం చూడండి. దేవుని మందిరం అంటే వాళ్ళ ఆలోచన చేయండి. కోరహు పిల్లలకి ఇదిగో ప్రాణభిక్ష పెట్టిన మందిరం అండి. ప్రాణాపాయములో కోరహు పిల్లలను దాచిన మందిరం. ఏలియా ప్రాణాపాయములో ప్లరా ఇదిగో ఈ మందిరమే అతనికి ఏలియాకు దాగుచోటిగా మారిపోయింది. అంతేకాదు ప్లరా ఇదిగో ఇశ్రాయేలు కాలంలో ఇశ్రాయేలీయులు ఒక మంచి తీర్మానం ఏంటంటే ఏది కోల్పోయారో మరలా తిరిగి ఆ స్థలానికి వచ్చినప్పుడు మేము మా దేవుని మందిరాన్ని ఏం చేయమని విడిచిపెట్టాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హోరేబు పర్వతమును గురించి ధ్యానిస్తున్నాం. హోరేబు అనగా దేవుని మందిర పర్వతం, దేవుని మందిరం. ఈ మందిరానికి నువ్వు రాగలిగితే చూడండి కోరహు పిల్లలు ఎలా దాచబడ్డారో, ఏలియా ప్రాణహాని కాలములో ఏలియా ఎలాగైతే ప్లరా హోరేబులో దాచబడ్డాడో దేవుని మందిరం నీకు నీ కుటుంబానికి అది దాగుచోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ కష్టములో నిన్ను దాచే చోటు. మరి పరిగెత్తుకు రండి. నీ కష్టము కనుమరుగైపోతుంది. అది నిన్నేం చేస్తుందంటే దేవుని మందిరము నిన్ను దాస్తుంది ప్లరా. మొదటి విషయం, హోరేబులో ఉన్న ఒక 6 అనుభవాలు అలా పరిచయం చేసి వదిలేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హోరేబు అనగా హోరేబు అనగా ఏంటండి? దేవుని మందిరం. అది ఎలాంటిది? మళ్ళను దాచే, నీ కష్టములో నిన్ను దాచే చోటు. రెండో విషయానికి వస్తున్నాను ప్లరా చూడండి. నిర్గమాకాండం కొద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలోకి వద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన వచ్చెను. ఎక్కడికి వచ్చాడు? మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. రెండో విషయానికి వస్తున్నాను చాలా జాగ్రత్తగా. ఏది హోరేబు పర్వతం, ఒకటిది దాగుచోటుని విన్నాను. రెండో విషయానికి వస్తే ప్లారా 40 సంవత్సరాలు మోషే ప్లారా అరణ్యాల చుట్టూ తిరిగాడు. మరొక విషయానికి వస్తే మోషేను గురించి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్లారా నరహంతకుడు. మోషే ఎలాంటి వాడండి? ఐగుప్తుని చంపి నరహంతకుడే ప్లారా ఇదిగో ఐగుప్తుల చేతిలో చిక్కితే చనిపోతానేమో అని చెప్పి ప్లారా తన ప్రాణాలు దక్కించుకునటానికి పారిపోయిన వ్యక్తి. 40 సంవత్సరాలు అరణ్యాల చుట్టూ తిరిగాడు.
అరణ్యాల చుట్టూ తిరిగి తిరిగి నరహంతకుడైనటువంటి మోషేను దేవుడు నాయకునిగా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, సౌలును చేయలేదా? ఎంత క్రూరుడు సౌలు! ఆలోచన చేయని దేవుని బిడ్డలంగా. అందుకని నరుడు పైవేషాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయమును ఆంతర్యమును ఎరిగిన దేవుడు. నా ప్రియ దేవుని సంగమా, పైవేషాన్ని ఎప్పుడు చూడొద్దు. మోషే జీవితంలో ప్లారా ఇదిగో ప్రజలు చూసింది ఏంటంటే నరహంతకుడు 40 సంవత్సరాలు ప్లారా అరణ్యవాసిగా తిరిగాడు. ఎవరి కంట పడకుండా ప్లారా తిరుగుతూ వచ్చినటువంటి మోషేకు ప్లారా ఇదిగో మోషే ఇదిగో మామ మందను మేపుచు అతడు ప్లారా ఎక్కడికి వచ్చాడు? హోరేబు అనబడిన పర్వతమునకు మోషే వచ్చాడు. 2వ వచనం చూడండి. ఒక పొద నడివిని అగ్ని జ్వాలలలో యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని చాలు. మనకి ఈ విషయాలన్నీ మనకు తెలుసు ప్లారా. ఎప్పుడైతే మోషే దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చాడో, హోరేబులో దేవుడు మోషేకు ఏమయ్యాడంట? ప్రత్యక్షమాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా 2వ విషయం ఏంటంటే హోరేబు అనగా దేవుడు ప్రత్యక్షమయ్యే చోటు. చెప్పండి. దేవుడు ఎవరికి కనపడ్డాడు? మోషేను గుర్చిప్లారా పలుమార్లు చెప్పాడు. మిరియాముతో, అహరోనుతో అన్నాడు. మోషే ఎవరనుకున్నావు? సంఖ్యాకాండంలో ప్లారా ఇదిగో కూషిదేశు కుమార్తెను వివాహం చేసుకుని మోషే వస్తే ఇదిగో మోషేకు విరోధంగా అన్న అక్క ఇద్దరు కూడా విరోధంగా మాట్లాడుతుంటే ప్లారా వారిద్దరిని కూడా ప్రత్యక్ష గుడారంలోనికి రమ్మనమని ప్రత్యక్ష గుడారములో ఇదిగో అహరోనుతోనూ మిరియాముతో దేవుడు మోషేను గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను ముఖాముఖిగా, ఎలాగంటండి? ముఖాముఖిగా నేను అతనికి కనబడ్డాను. నేను ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడాను. ఏ హోరేబును గురించి మనం ధ్యానిస్తున్నామో హోరేబులో ఉన్న 2వ అనుభవం ప్లారా, ఏ హోరేబు అనే పర్వతమునకు మోషే వచ్చాడో ఆ పర్వతము మీద మోషే కన్నులారా ఎవరిని చూచాడంటే ఆ మండుచున్న పొదలో నుంచి దేవుణ్ణి చూచినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని మందిరం అంటే ఇది దేవుడు ప్రత్యక్షమయ్యే చోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు కనబడే చోటండి. నా ప్రియ దేవుని సంఘమా, దేవుడు నీకు ప్రత్యక్ష ఏదో ఒక దర్శనం. దేవుని మందిరం అనగా చూడండి హోరేబు అది 2వ అనుభవం ఏంటంటే ప్లారా సర్వ మానవాళి దేవుని మందిరానికి వస్తే ప్లారా ఇదిగో ఆయన ప్రత్యక్షమయ్యే చోటు దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు హోరేబులో ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మండుచున్న పొదలో నుంచి దేవుడు ఎవరిని పిలిచాడు? మోషే మోషే అని పిలిచినట్లుగా దేవుని లేఖ. నేను ప్లారా కొంచెం లోపలికి పోదలుచుకోలేదు కానీ ఈ అనుభవాలు అనగా హోరేబులో ఉన్న అనుభవాలు చెప్పి పరిచయం చేసి వదిలేస్తాను. 2వదిగా హోరేబులో ఏముందంటే దేవుని ప్రత్యక్షత ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హోరేబులో మనకి ఏం కనబడుతుంది? దేవుని దర్శనం. దైవ దర్శనం కావాలన్నా, ప్రభువును చూడాలన్నా ఇది ప్లరా తనకు తానుగా నీకు ప్రత్యక్షపరుచుకునే చోటంటూ ఉంటే దేవుని మందిరమే, ఇంక వేరేది ఏది కూడా లేదు. హోరేబు అనగా దేవుడు తను ఏ రీతిలో ప్రత్యక్షపరుచుకుంటాడో తెలియదు. అందుకనే పూర్వకాలమందు ప్లరా మన పితరులైన ఇశ్రాయేలుతో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ అంత్యకాలమందు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. గమనించండి ప్లరా, దేవుని లేఖనాలు మనం చూస్తే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే చూసారా ఏ రీతిగా ప్రత్యక్షమవుతాడో తెలియదు. ఆలోచన చేయండి, ఏ రీతిగా ఆయన ప్రత్యక్షమవుతాడో తెలియదు. కానీ ప్లరా ఒక మాట చెబుతున్నాను, హోరేబు అనగా ఇదిగో ఆయన నీకు ప్రత్యక్షమయ్యే చోటు. ఆయన నీకు ప్రత్యక్షమయ్యే చోటు ఎక్కడ ఒకవేళ బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమండి అంత కనపడుతుందని కానీ పొద్దున్న లెగితే దెయ్యాలు కనపడతాయి మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అవునా కదా? కళ్ళు తెరిస్తే చీకటి కనపడుతుందన్న వాళ్ళు లేకపోలేదు, కళ్ళు తెరిస్తే అయ్యండి దెయ్యం కనపడుతుందన్న వాళ్ళు లేకపోలేదు. కానీ ఒక మాట చెబుతున్నాను, దేవుని మందిరానికి వస్తే ఆయన నీకు కనపడతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని మందిరం ఎలాంటి చోటో తెలుసా? ఆయన నీకు ప్రత్యక్షమయ్యే చోటు, ఆయన నీకు కనబడే చోటు.
ఏ రోజున ప్లారా అలాంటి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడ పోతామండి? ఒకటి ప్లారా, అందుకనే అది దాగుచోటును విన్నాం. రెండోదిగా హోరేబు అనగా ప్లారా, ఇదిగో మోషేకు ఏ హోరేబులో ప్రత్యక్షమయ్యాడో అలాగుననే దేవుని మందిరం అనబడిన ఏమండి హోరేబులో నీకు కూడా ఆయన ఏమవుతాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అక్కడ మనం చూస్తే లేఖనాలు పరిశీలన చేస్తే ఇగో దేవుడు అబ్రహామునకు, దేవుని వాక్యం అబ్రహామునకు ప్రత్యక్షమాయను. దేవుని వాక్యం వరకు ప్రత్యక్షమైందంట. అబ్రహామునకు పలు రీతులుగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆలోచన చేయండి. తన ప్రజలకు మొదటి ఆరంభ దినాలలో నేను అబ్రహాము దేవుడని తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అవునా లేదా? నేను అబ్రహాము దేవుడను. ఆ తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వచ్చిన తర్వాత ఇస్సాకునకు నేను అబ్రహాము దేవుడిని ప్రత్యక్షపరుచుకున్నాడా లేదా? తర్వాత ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు పుట్టిన తర్వాత నేను ఇస్సాకు దేవుడిని తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అవునా? నేను ఇస్సాకు దేవుడిని తను ప్రత్యక్షపరుచుకున్నాడు. యాకోబు 12 మంది సంతానానికి ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? నేను యాకోబు దేవుడను. నేను ఎవరి దేవుడను? చూడండి, ప్రత్యక్షతలు ఆలోచన చేయండి. నేను అబ్రహాము దేవుడను. ఆయా సమయాలు అప్పటి వరకు ఆయన పేరంటూ ఎవ్వరికీ తెలియదు. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు ప్లారా. నేను అబ్రహాము దేవుడిని తను మొదట ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత నేను అబ్రహాము దేవుడిని ఇస్సాకునకు ప్రత్యక్షపరుచుకున్నాడు. యాకోబు పుట్టిన తర్వాత నేను ఇస్సాకు దేవుడిని ప్లారా యాకోబునకు ప్రత్యక్షపరుచుకున్నాడు. యాకోబు 12 మంది పుట్టిన తర్వాత 12 మంది పిల్లలకు ప్లారా నేను యాకోబు దేవుడిని ప్రత్యక్షపరుచుకున్నాడు. వాళ్ళ ఆలోచన చేయండి ప్లారా. మోషే వచ్చిన తర్వాత అయ్యా నేను అక్కడికి వెళ్ళమంటున్నాను, నన్ను ఎవరు నమ్ముతారయ్యా? నన్ను ఎవరు నమ్ముతారు? నా మాట ఎవరు నమ్ముతారు? నన్ను ఐగుప్తులను పొమ్మంటున్నావు. ప్రజలు ఎవరు నమ్ముతారంటే వాళ్ళు నమ్మకపోయారులే, నీ వెళ్ళి నేను నిన్ను నమ్ముతున్నాను పంపిస్తున్నాను పొమ్మన్నప్పుడు అసలు ఒకవేళ వారు నన్ను ప్రశ్నించి నీ పేరేమిటి అని అడిగితే, దేవుని పేరేమిటి అని అడిగితే ఏమని చెప్పమంటావు అని ప్లారా మోషే అడిగితే మోషేతో అప్పుడు అన్నాడు ఏమనంటే, యెహోవా నేను ఉన్నవాడను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూసారండి, యెహోవా అనగా నేను ఉన్నవాడను. చూసారా ఏ రీతులుగా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇశ్రాయేలీయుల దేవుడను. అంతేకాదు ప్లారా నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని తాను ఆయా రీతులుగా ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. దేవుని మందిరం హోరేబు అనగా ఆయన నీకు ప్రత్యక్షమయ్యే చోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకటి దాగు చోటు అని విన్నాం కదండి. హోరేబు అనగా నిన్ను దాచే చోటు. రెండవదిగా నీకు తాను ప్రత్యక్షపరుచుకునే చోటు. మూడో విషయానికి వస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి ప్లారా అదే నిర్గమాకాండంలోకి వద్దాం. అదే నిర్గమాకాండం 17వ అధ్యాయంలోకి రండి. అదే నిర్గమాకాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద, ఇదిగో మోషేతో అంటున్నాడు, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ హోరేబు బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. ఏం చేశాడంటండి? మూడవ అనుభవం గుర్తు చేస్తున్నాను ప్లారా. ఏ ఇశ్రాయేలీయులు ఒకరు కాదు, ఇద్దరు కాదు ప్లారా, ఎన్ని లక్షల కాలబలం ఆలోచన చేయండి. అన్ని లక్షల కాలబలానికి ఎంత నీరు కావాలండి త్రాగటానికి? వారు దాహము చేత అలమటిస్తూ అయ్యా మోషే మాకు దాహానికి నీళ్లు లేవన్నప్పుడు ప్లారా దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే హోరేబు బండ మీద నీకు ఎదురుగా నేను నిలబెడతాను. ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట ఇదిగో ఆ హోరేబు యొక్క బండను నీవు కట్టు. ఆ బండలో నుంచి ఇశ్రాయేలీయుల దాహాన్ని నేనేం చేస్తాను? తీర్చుతాను. ఎప్పుడైతే ప్లారా మోషేకు దేవుడు చదివిచ్చాడో ఇశ్రాయేలులందరూ వారు కన్నులతో చూస్తూ ఉండగా ఆ హోరేబు పర్వతం మీద దేవుడు మోషేకు ఎదురుగా నిలబడ్డాడు. అంతేకాదు ప్లారా మోషే దేవునికి ఎదురుగా నిలబడ్డాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా ఆ హోరేబు బండను కొట్టిన వెంటనే ఆ బండ రెండుగా చీలి విస్తారమైన నీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హోరేబులో ఉన్న మూడో అనుభవం ఏంటంటే ప్లారా హోరేబులో ఇశ్రాయేలీయుల దాహం ఏమైంది? తీర్చబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూసారా
దేవుని మందిరం వెళ్ళడం తెలుసా? నువ్వు ఎలాంటి దప్పికతో నీవు ఉన్నా, ఎలాంటి దాహము నీ జీవితంలో ఉన్నా, ప్రతి దాహము తీర్చే చోటు, తీర్చబడే చోటు దేవుని మందిరం. 3 విషయాలు చెప్పాను. 1 దాగు చోటు, 2దిగా దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం దేవుని మందిరం అంటే, 3వదిగా నీ దాహము తీర్చబడే చోటు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజ దాహము పులరా ఆ హోరేబులో తీర్చబడినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. 4వది ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, మరొక్క మాట, 4వ మాట మీకు గుర్తు చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలోకి రండి. కొంచెం ముందుగా నువ్వు వచ్చేటప్పటికి సురేష్ అన్న వచ్చేటికి నాకు భయం వేసింది. టైం అయినా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకనే నేను శరవేగంగా పోతాను. కొద్దిగా ముందుకు జరగండి. రైట్. నాకు కూడా కొంచెం గ్యాప్ దొరికింది కదా. కొంచెం ముందుకు జరగండి, కొద్దిగా ముందుకు జరగండి. ఆర్ యు రెడీ? ఒక ఆయన అంటూ ఉంటాడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం వింటున్నాం మనం? హోరేబు పర్వతం. అది పిల్లరా ఏలియాను దాచిన చోటును విన్నాం కదా. కోరహు పిల్లలను దాచిన చోటు, దాగు చోటును విన్నాం. 2వ విషయానికి వస్తే హోరేబు ఎలాంటిదండి? దేవుడు మోషేకు ప్రత్యక్షమైన స్థలం అని విన్నాం. 3వ విషయానికి వస్తే పిల్లరా ఇశ్రాయేలీయులు దాహము తీర్చిన చోటు. ఏదది? హోరేబు కదండి. ఇశ్రాయేలుల సర్వ మానవాళి దాహము తీర్చిన చోటు. 4వ విషయానికి వస్తున్నాను. ఒక్కసారి ద్వితీయోపదేశకాండంలోకి రండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోకి రండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. ఏమంటున్నాడు? హోరేబులో ప్రజలను ఏం చేయమంటున్నాడు? ఎప్పుడు కూడా హోరేబు అనబడిన దేవుని మందిరములో సమకూర్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమవుతూ ఉండాలండి? ప్రజలను మోషే హోరేబులో నా ప్రజలను నువ్వేం చెయ్యి. అసలు నిజంగా కొంచెం ప్లరా నిదానంగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే, ఆలోచన చేస్తే ఎన్ని సత్యాలు దేవుని లేఖనాల్లో కనిపిస్తున్నాయో. నీవు దేవుని మందిరములో సమకూర్చబడితే ఏం జరుగుతుందో, ఒకటి అది దాగుచోటని విన్నాం. 2వదిగా ప్లరా నీ దేవుడు నీకు ప్రత్యక్షమయ్యే చోటుని విన్నాం. 3వదిగా నీ దాహము తీర్చబడిన చోటుని విన్నాం. 4వ అనుభవంలోనికి వస్తున్నాం. హోరేబులోన 4వ అనుభవం, దేవుని మందిరములోన 4వ అనుభవం. అందుకనే మోషే తాను ఎవడైనా దేవుని మందిరములో సమకూర్చబడ్డాడమో ప్రతి ఒక్కరూ కూడా ఆయన మందిరములో ప్రతి ఒక్కరిని సమకూర్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్ల జల్ల ఎవరిని వదలొద్దు. అర్థమవుతుందా? ఎవరు విడవబడటానికి వీల్లేదు. మార్టిన్ లూథర్ ఒక మాట అనేవాడు. మార్టిన్ లూథర్ అన్నాడు, ఏమన్నా తెలుసా? ఇదిగో ఎప్పుడైనా నేను దేవుని మందిరానికి వెళితే నేను ఒంటరిగా దేవుని మందిరానికి వెళ్ళను, నా పిల్లలను వెంట పెట్టుకుని పోతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని వెంట పెట్టుకుని పోతాను? నా పిల్లలు. ఇలా ఆలోచన చేయండి. ఈరోజు ధైర్యంగా మీ మధ్యలో నిలబడ్డానంటే అక్కడ పిల్లలు దేవుని వాక్య పరిచర్య చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మార్టిన్ లూథర్ ఫాలో అయిన విషయాన్ని నేను ఫాలో అవుతూ, పిల్లలు స్కూల్ దగ్గర నుంచి ఆ పిల్లల బ్యాగులతోనే యూనిఫామ్లతోనే ప్రేయర్స్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మేము పిల్లల్ని విడిచిపెట్టకుండా పిల్లల్ని ముందు ట్యాంక్ మీద ఒకరిని కూర్చోబెట్టి, వెనకాల ఒకరిని మధ్యలో ఒకరిని వెనకాల వేసుకుని, బ్యాగులు వెనకాల వేసుకుని ప్రేయర్ అయిన తర్వాత మరలా ఎక్కడ రాజుగారు వెళ్ళి ఒక ముద్ద తిని పడుకునేవాడికి ఏ టైం అయ్యేదో. వేళకు ఒక మాట గుర్తు చేస్తున్నాను ప్లారా, మన జీవితంలో ఒంటరి ప్రయాణం కాదు. ఈ రోజున నీ కుటుంబం అంతా కూడా హోరేబులో సమకూర్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మెయిన్ టార్గెట్ అది. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రార్థన చేస్తుందండి, కుటుంబ యజమానులు మారాలి. యజమానులు మారితే పిల్లలు మారుతారు. ఏమవుతారండి? ఎక్కడ పోతున్నారో ఆదివారం గుడికి రమణమంటే ఎవరి మాట వింటారు? తండ్రి మాట ఖచ్చితంగా వింటారు. అవునా కదా? అందుకని మీరు కూడా ఎక్కువగా పురుషుల సంఖ్య విస్తరించబడాలని ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఏం విస్తరించబడాలి? ఓ రోజున వెధవరాలందరూ కలిసి సంఘం పెట్టారంట. స్తోత్రం చెప్పరే? ఎవరండి వీళ్ళందరూనా? వెధవరాలందరూ. మనం పౌరకుల కోసం అందరూ పోరాడుతున్నారు, మనం కూడా పోరాడాలి. కాబట్టి వెధవరాలు సంఘం వర్ధిల్లునుగా కానీ ప్రార్థన చేయడం మొదలెట్టారంట వీళ్ళు. అంటే శిరస్సులన్నీ ఏమైపోయినట్టు? శిరస్సులన్నీ లేచిపోయేటట్టు ప్రార్థన. అది కాదు అసలు. వేళ ఆలోచన చేయండి. కుటుంబంలో ఒక యజమాని మార్చబడితే ఏమండి, అందుకనే దేవుడు అన్నాడు ప్లారా, కనీసం కుటుంబంలో యజమాని సంవత్సరమునకు 3 మార్లైన దేవుని సన్నిధిలో కనబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దాని ప్లారా నేను మారుస్తున్నాను. ప్రతి ఆదివారం ప్రతి యజమాని దేవుని సన్నిధిలో ఏమవుతూ ఉండాలి? సమకూర్చబడాలి. అది హోరేబులోన గొప్ప. ఎలాగైతే ఒక్కటి గుర్తు చేస్తున్నాను ప్లారా, మోషే అన్న మాట అది. మోషే ప్రజలందరినీ కూడా హోరేబులో సమకూర్చో. ఈ రోజున నీ కుటుంబాన్ని చూసారా, మనం చెబితే ఎవడో వినండి. మన పిల్లలు మారుతారా? మారు. వాడు మనమే తీర్మానం చేసేస్తాం. మనమే ఫైనల్ జడ్జిమెంట్. అంటే వాడు మారడండి, వాడికి మీరేం కదపొద్దు. వాడు ఎంతకాలం తిరుగుతూ తిరగండి అని వదిలేస్తే ఎలాగండి? దేవుడు చెప్పిన మాట ఏంటి? ఇదిగో వారిని సమకూర్చో. నీవు సిద్ధపడు, నీతో కూడిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచు. ఎవరిని వదిలిపెట్టొద్దు. నా ప్రియ దేవుని సంగమా, ఎవరైతే దేవుని మందిరానికి రావట్లేదో, నీ పిల్ల కానీ జల కానీ ఎవరైనా సరే ప్లారా, ఇదిగో ప్లారా, ఏ మాత్రం కూడా ఇదిగో వారి జీవితాలలో రాజీ పడకుండా దేవుని మందిరానికి సమకూర్చితే, హోరేబనబడిన మందిరానికి వచ్చి పడిపోదాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వచ్చి పడితే ఆశీర్వాదాలు వేయాలంటే నీవే కాదు, నీ పిల్లలు కూడా దాచబడతారు. నీవే కాదు ప్లారా, నీ పిల్లలకు కూడా దేవుడు కనబడతాడు. నీకే కాదు ప్లారా, నీ పిల్లల దాహం కూడా తీర్చబడుతుంది. ఎంత దాహం ఉందో! దాహం అంటే ఏంటి? ఎన్ని అవసరతలు ఉన్నాయి నా ప్రియ దేవుని సంఘమా. ప్రతి అవసరము, దాహము తీర్చబడటం అంటే ప్రతి అవసరము తీర్చబడే చోటు ఇది. వాళ్ళని అవసరాలు తీర్చబడలేదు, సరైన రీతిలో నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదు. అది సరైన రీతిలో నీ దేవుని మందిరానికి రా, వచ్చి చూడు. దేవుని ఆశీర్వాదాలు ఎలాగుంటే ఆలోచన చేయండి. చూడండి, ఆ హోరేబులో ఉన్న 4వ అనుభవాన్ని మనం చూస్తే ప్లారా, ఆ ద్వితీయోపదేశకాండంలో మోషేతో అంటున్నాడు, హోరేబులో నీ దేవుడిని యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చు, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించెదను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఆలోచన చేయండి. హోరేబులో ఉన్న ఆశీర్వాదం ఎక్కడ లేదండి. సాధ్యమైనంత వరకు ప్లారా, ఎన్ని పనులున్నా ఆదివారం ప్లారా, నీవు నీ కుటుంబం చూసారా, మార్టిన్ లూథర్ ఎలాగైతే ఏమండి, నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో సమకూర్చబడితే ఇది ఎలాంటి స్థలమో తెలుసా? 4వదిగా ఆయన నీతో మాట్లాడే చోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు మాటలంట? ఎవరి మాటలు? పొద్దున్న సాయంత్రం వరకు ఎన్ని మాటలు వింటున్నావు? అన్ని పనికి మేల మాటలే. అవునా? ఏది మన జీవితాల్లో ఉపయోగపడే మాట ఏది లేదు. కానీ హోరేబు అనబడిన దేవుని మందిరానికి నువ్వు వస్తే, నువ్వు నీ పిల్లలు వస్తే, నువ్వు సమకూర్చబడితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను రాసుకున్నాను పిల్లరా, హోరేబు ఎలాంటిదంటే ఆయన స్వరం వినే చోటిది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసలు ఆయన మాట చూసారా, ఆయన మహత్తు కలిగిన మాట చేత భూమికి పునాది వేసాడండి ఆయన. చూసారా, శతాధిపతి ఎందుకు ప్రయాసపడ్డాడు? అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు ఏమవుతాడు? మాట సెలవిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట వింటుంది కాదు, మాట సెలవిస్తే చాలు. ఆయన మాట వినటానికి ప్రజలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? చూసారా, నువ్వు దాచబడటానికి రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? ఇదిగో పిల్లలు, నీ దాహాన్ని తీర్చుకునడానికి రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? నీవు దేవుని చూడటానికి రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? ఇదిగో దేవుని మాటలు వినటానికి. అర్థమవుతుందా? ఎవరి మాటలు వినటానికి? అక్కడ నా మాటలు వినిపిస్తాను హోరేబులో. కాబట్టి ప్రజలందరినీ మోషే సమకూర్చో. ఎందుకు వస్తున్నామండి? ఎందుకు వస్తున్నావు? చూసారా, ఇవాళ ఆలోచన చేయండి.
నీ చీరంతా నా చీరంతా అని అడగడానికి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజమండ్రిలో ఒక సందర్భం జరిగిందంట. పాపం 25,000 రూపాయలు చీర కొనుక్కున్నదంట. 25,000 రూపాయలు చీర కట్టుకుని క్రిస్మస్కి పోతే ఎవ్వరు అడగలేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ చీరంతా అడగలేదంటే ఎవ్వరో. అర్థమవుతుందా? క్రిస్మస్కి వెళ్ళిపోయింది. క్రిస్మస్కి పాపం బిర్యానీ మొత్తం కావలసినవన్నీ వండేసింది భర్తకి. అన్నం పెట్టమే అంటున్నాడంట. నిరాశగా కూర్చుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమె తినట్లేదు, అతను పెట్టడం లేదు. ఏమైంది అని అడిగాడంట. ఏం లేదు, 25,000 రూపాయలు చీర కట్టుకుని పోతే ఒక్కటి అడిగింది లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుగా వచ్చేది దేవుని మందిరానికి. నిరాశ చెంది సూసైడ్ చేసుకుందంట. వాస్తవం, జరిగిన వాస్తవం అండి. నిరాశ చెంది సూసైడ్ చూసారు. అవునా? ఫోన్ కొనకపోతే సూసైడ్ చేసుకోవట్లేదా? ఏమండే, ఫోన్ కొనకపోతే సూసైడ్ చేసుకోవట్లేదు ఈ రోజున? బండి కొనకపోతే సూసైడ్ చేసుకోవట్లేదా? ఏది? రేస్ బైక్స్ అంట. ఏ బైక్స్? రేస్ బైక్స్. ఒకరు ఇంటర్వ్యూలో నేను చూశాను ప్లేరా, రేస్ బైక్స్ కొనమంటే అప్పు చేసి కొన్న తర్వాత ఆ రేస్ బైక్ వారం రోజులు కూడా తెప్పలేదు, వారం తిరగకుండానే చనిపోయాడు మనిషి. ఎంత ఘోరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయో. అప్పుడు దేవుని సంఘమా, హోరేబనబడిన దేవుని మందిరములో ఆయన నీకేం వినిపిస్తాడు? ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన స్వరాన్ని మనం ఏం చేస్తామండి? ఆదిప్లరా, అదిగో ఆయన నీతో మాట్లాడే చోటిది. అది ఎందుకు రావాలి? 4 అనుభవాలు గుర్తు చేశాను ప్లరా. ఒకటి, ఏమండి, నువ్వు చూసారా, నువ్వు దాచబడటానికి రావాలి. రెండోగా దేవుని మందిరానికి ఎందుకు రావాలండి? ఆ దేవుని చూడటానికి రావాలి. ఎవరిని చూడటానికి? అయ్యి అందరూ కనపడుతున్నాడు, నాకు కూడా కనపడడం, ప్రార్థన చేస్తే కనపడతాడు నీకు కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పనికిమాల కాలంలో దర్శనాలన్నీ పోతే ప్రభు ప్రత్యక్షమవుతాడు. అవునా? అవునండి. మూడోదిగా నీ దాహం తీర్చుకునే చోటు ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలుగోదిగా ఆయన నీతో మాట్లాడే చోటు. ఆయన మాట వినటానికి రావాలి నువ్వు. ఎవరి మాట వినటానికి? హోరేబనగా ఆయన నీతో మాట్లాడే చోటు ఇది. అర్థమవుతుందా? నేను చాలా పర్యాలు ఒక మాట గుర్తు చేస్తున్నాను పిల్లలు. ఎక్కడికి పోయిన ఈ మధ్య కాలాల్లో బాగా గుర్తు చేసే విషయం ఏంటి? దేవుని మందిరం ఎలాంటిదంటే అది పరలోకపు గవిని అన్నాడు. ఏ గవినండి? పరలోకమునకు సిద్ధపరచబడే గవిని. దేవుని మందిరానికి వచ్చే వారందరూ పరలోకానికి సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ పని ఏంటి? ఏమంటే దేవుని మాట వినాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. సేవకుని పని ఏంటంటే మిమ్మల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ రాజ్యానికి? ఈ మధ్యకాలంలో బాగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. జనవరి ఫిబ్రవరికి వచ్చేటికి ఒక 6గురికి రక్షణకి చాలామంది ఏమైపోతున్నారు? ఈ దినాల్లో దూరం అయిపోతున్నారు. 6గురికి అండి. ఏప్రిల్ వరకు వస్తే 6గురికి రక్షణలోనికి నడిపించటానికి ప్రభు కృప చూపించాలి. మా ప్రయాస అంతా ఏంటి? ఒక వ్యక్తిని దేవుని రాజ్యం కోసం కట్టటమే సేవకుని పని. స్తోత్రం చెప్పండి. ప్రభు ఏమన్నాడు? ఇదిగో నా మందిరమును మీరు వ్యాపారపటిల్లుగా మార్చొద్దన్నాడు. దేవుని మందిరం అంటే ఒకటే ఆలోచన చేయండి. సేవకుని పని ఏంటంటే మిమ్ములను దేవుని రాజ్యానికి సిద్ధపరచుని సేవకుని పని అయితే, రెండోది ప్లారా మీ పని ఏంటంటే వచ్చిన మీరు ఇదిగో ప్లారా దేవుని రాజ్యానికి మీరు సిద్ధపడి దేవుని రాజ్యానికి కట్టబడాలంతే. అర్థమవుతుందండి? మనమే ఒక దేవుని రాజ్యంగా మార్చబడాలంటే ఇదిగో దేవుని హోరేబనబడిన దేవుని మందిరంలో సమకూర్చబడితే ఆ మందిరములో ఇది ఎలాంటిదంటే నీతో మాట్లాడే చోటు, నిన్ను దేవుని రాజ్యానికి సిద్ధపరిచే స్థలం. స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడు దేవుని మందిరానికి వస్తున్నా ఒకటే ఆలోచన చేయండి. ఏమనంటే అయ్యా నీ రాజ్యానికి నన్ను సిద్ధపరచు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరం అనగా ఒక మాట చెబుతున్నాను ప్లరా, ఇదిగో ఆయన నీతో మాట్లాడుతూ రాజ్యానికి నిన్ను సిద్ధపరిచేటువంటి స్థలం ఇది. ఇంక వేరే ఆలోచన పెట్టుకోవద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పులు ఆటోమేటిక్గా పోతాయి, సమస్యలు ఆటోమేటిక్గా వాటి మీద పెట్టొద్దు ఫోకస్. స్తోత్రం చెప్పరే. వ్యాధులు ఆటోమేటిక్గా పోతాయి. వ్యాధుల మీద, అప్పుల మీద, సమస్యల మీద, కష్టాల మీద జీవితాంతకాలం వాటి మీద మనసు పెడితే దేవుని రాజ్యం మీద ఎప్పుడు మనసు పెడతావు? దేవుని రాజ్యముగా ఎప్పుడు కట్టబడతావు? వేళ దేవుని బిడ్డలుగా ఇదిగో ప్లర హోరేబనగా నీతో మాట్లాడుతూ ఇదిగో ఆయన రాజ్యానికి నిన్ను సిద్ధపరిచే చోటు. అందుకని యోహాను సువార్తలో యేసు ప్రభు శిష్యులు అన్నాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా తండ్రి యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. ఇదిగో నేను ఎందుకు వెళ్తున్నానంటే నేను మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను.
ఏం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన? స్థలము సిద్ధం. నేను కూర్చుండి స్థలములో మీరును కూర్చుండులాగున. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనతో ఎంతమంది కూర్చోవాలని ఆశ కలిగి ఉంది మీకు? ఏమండి, ఆయనతో ఎంతమంది? నిజమే, సమస్యలు ప్లేరా, మనలను ప్లేరా, ఇదిగో మనలను పిండి వేసినా సరే ఆ సమస్యల వైపు చూడొద్దా, దేవుని రాజ్యం వైపు చూడో, దేవుని మాట వినో. దేవుని మాట వింటే ఆ మాట ఇదిగో నిన్ను దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది 4 అనుభవం హోరేబులో. చూసారా, ఒకటి ఇది దాచబడే చోటును విన్నాం, రెండవదిగా అది దేవుడు ప్రత్యక్షమయ్యే చోటును విన్నాం, మూడవదిగా దాహము తీర్చబడే చోటును విన్నాం, నాలుగవదిగా ఆయన నీతో మాట్లాడే చోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తే దేవుని లేఖనాలు మనం చూస్తే చూడండి, ద్వితీయోపదేశకాండం, అదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలోకి రండి. అదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలు విధులు విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు సర్వ సమాధానికి మోషే చెబుతున్న మాట, మోషే రే, ఆయన విధులు ఆయన కట్టళ్ళు మీరు వినండి, దాని ప్రకారంగా మీరు బ్రతకండి. బ్రతుకుతే ఇదిగో హోరేబులో, ఏ హోరేబులో మీరు ఉన్నారో ఆ హోరేబులో ఆయన మీతో నిబంధన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లరా, ఒకవేళ దేవుడు మనతో ఏదైనా చూడండి, నోవాహు దగ్గర నుంచి నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, అబ్రహాము సంతతి వారితో నిబంధన చేశాడు. ఏ నిబంధన కూడా ఆయన మీరిపోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మాట నెహెమ్యా గ్రంథంలో కూడా రాయబడిన మాట అదే, ఆయన నిబంధనను మీరని వాడు. చూసారా, ఇదిగో మాట తప్పుడుకు ఆయన నరుడు కాదు. ఈ స్థలానికి నీవు వస్తే, ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నీవు జీవిస్తే ప్లరా, ఇదిగో హోరేబులో 5వ అనుభవం, 5వ ఆశీర్వాదం ఏం తెలుసా? ఇదిగో హోరేబు అనబడిన ఈ స్థలములో ఆయన నీతో, ఎవరితోటి? నీతో నిబంధన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే రాజబాబు గారు ఉట్టినే పాడలేదండి. నిబంధన జనులం నిరీక్షణ ఘనులం, ఘనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం మేము నిరీక్షణ ఘనులం, ఘనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులు, మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. హల్లెలూయా. హోరేబు అనగా ఇదిగో నీ కొరకు నీ పిల్లల కోసం దేవుడు ఒక నిబంధన చేసే చోటు. ఏదైనా నీ కొరకు కానీ నీ పిల్లల కొరకు కానీ నీ కుటుంబం కొరకు కానీ ఏదైనా ఆయన నిబంధన చేస్తే ఆ నిబంధన ఏమాత్రము కూడా తప్పిపోని దేవుడు. నేను దాన్ని లోతుగా పోదలుచుకోలేదు ప్లరా. ఈ స్థలం ఎలాంటిదంటే అది నిబంధన. చూడండి ఒక్కసారి 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయంలోకి రండి. 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ఏమండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలు వెళ్ళిన తరువాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేశాడు. చూశారండి, ఎక్కడండి? ద్వితీయోపదేశకాండంలో చదివాం. ఇదిగో ఒకవేళ హోరేబులో కనుక ప్రజలను సమకూరిస్తే నేను వారితో ఒక నిబంధన చేస్తానన్నాడు. ఏ నిబంధన అయితే తన ప్రజలని ఇశ్రాయేలీయులకు హోరేబులో నిబంధన చేశాడో
అక్కడ మనం చూస్తే ప్లారా 10వ వచనంలో రాయబడిన మాట అదే, ఐగుప్తుల నుంచి వెళ్ళిన తర్వాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరి ఎందు ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ నిబంధన అయితే దేవుడు చేసిన ప్రతి నిబంధనను కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల జీవితాల్లో నెరవేరుస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి గడ్డ. యేసుని గారు కూడా అందుకనే పాట కట్టాడండి. ఆయన ఏమని కట్టాడు? ఆయన నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన చూసారండి, ఇవాళ ఏది ఆయన మనతో నిబంధన చేసినా ప్రతి నిబంధన నీ పట్ల నీ పిల్లల పట్ల ఇక్కడ ఆయన ఒక నిబంధన చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన ఆత్మీయ తల్లి అమ్మ కాలంలో కానీ ఇప్పుడు దైవ సేవకుల కాలంలో కానీ ప్రవక్తల నోట దేవుడు ప్రవచించిన ఏ ప్రవచనము నిరర్ధకం కాలేదు. అవునా కదా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాతో ఆ శారీపతి వెధవరాలు అంటున్న మాట అదే, ప్రవక్తతో, ఇదిగో దైవజనుడా, దేవుడు నీ నోట ఉంచిన ప్రతి ప్రవచనం అది ఏమైంది? ప్రతి ప్రాఫెసీ. నేను ఒక మాట చెబుతున్నాను, దేవుని వాక్యం అది ప్రవచన వాక్యముగా నువ్వు రిసీవ్ చేసుకుంటే ప్రతి ప్రవచనం అది, ప్రతి మాట అది నీకు ఎలా మారిపోద్ది అంటే ఒక ప్రాఫెసీగా మారిపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పరిచయం నాకు తెలుసు, ఈ పరిచయం ఆరంభించింది మొదలుకొని ఎవరితో దేవుడు ఏ నిబంధన చేశాడో, దైవజనుల నోట కానీ దైవజనుడి నోట కానీ దేవుడు ఏ మాట ఉంచాడో ఆ ప్రతి మాటను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే నెరవేర్చుచు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది మందిరానికి రావాలి. మందిరానికి వస్తే ప్లారా, ఇదిగో ఆయన ద ప్రాఫిటికల్ వర్డ్, ప్రతి ప్రవచన వాక్యం, ప్రతి ప్రవచన మాట, దైవజనుని నోట ఉంచిన ప్రతి ప్రవచనం నీ జీవితంలో ఏమవుతుందంటే నెరవేరుతుంది. ప్రతి నిబంధన అది నెరవేరే చోటు, నిబంధన చేసే స్థలమే కాదు కానీ నీతో నీ పిల్లల విషయాలలో దేవుడు ఏ నిబంధన చేశాడో కొంచెం 4-5 రోజులు అటు ఇటు ఆలస్యం అవ్వచ్చేమో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదుతో చేయలేదా? నీవు కాదు, నీ కుమారుడైన సొలొమోను నా నామ ఘనత కొరకు మందిరాన్ని ఏం చేస్తాను? కట్టిస్తానన్నాడు. చేశాడా లేదా నిబంధన? చేసిన నిబంధన నెరవేర్చడా లేదా? దావీదుతో నిబంధన చేశాడు, దావీదా నీ సింహాసనము తరతరముల వరకు ఎవడు కదల్చాలన్నా కూడా ఎవడు కదల్చలేడు. నీ సింహాసనము తరతరముల వరకు అది స్థిరముగా ఉంటుంది. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుని నిబంధన ఇదిగో ప్లరా, అది సామాన్యంగా ఆలోచిస్తున్నావేమో. హోరేబొనగా అది ఎలాంటిదంటే నీకు నీ పిల్లలకు ఒక నిబంధన చేసే చోటు, దేవుడు నిబంధన చేసే స్థలం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హోరేబులో ఉన్న 5 అనుభవాలు గుర్తు చేస్తాను పిల్లలు. ఎన్నండి? ఒకటి పరిచయం చేసి ముగిస్తాను. ఏమండి? హోరేబులో ఉన్న 5 అనుభవాలు గుర్తు చేశాను. ఏమండి? ఎన్ని అనుభవాలు? 5. ఒకటి, అది నిన్ను దాగుచోటు. రెండవదిగా దేవుడు ప్రత్యక్షమయ్యే చోటు. మూడవదిగా దాహము తీర్చబడే చోటు. నాలుగవదిగా ఏమండి మాట్లాడే చోటు. ఐదవదిగా నీతో నిబంధన చేసే చోటు. 6వ విషయానికి వస్తే నీ కొరకు ఒక ప్రవక్తను నియమించే స్థలం ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఒక ప్రవక్తను హోరేబులో నియమిస్తానన్నాడు. చదువుతారా మాట? హోరేబులో నీ కొరకు ఒక ప్రవక్తను నియమిస్తాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలోకి రండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలోకి రండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ఈ గొప్ప అగ్ని చదవండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున కొంచెం 15వ వచనం చదవండమ్మా. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి.
ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను నీకు అడిగిన వాటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించుదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హోరేబులో నీ కొరకు నా వంటి ఒక ప్రవక్తను ఏమంటున్నాడు? ఇదిగో నీ సహోదరులలో, ఇదిగో నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హోరేబు అనుభవాలు ప్లరా, 6వ అనుభవానికి వస్తే ప్లరా, హోరేబులో మీ కొరకు ఒక ప్రవక్తను నియమిస్తాడు. ఆ ప్రవక్త మాట మీరు అందరూ ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏ ప్రవక్త చూడండి ప్లరా, ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు నడిపిస్తాడు? దేవుడు ఆయన రక్తములో ఆ వ్యక్తిని విమోచిస్తాడు. అందుకనే వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ నిష్కలంకమును నిర్దోషమును గొర్రెపిల్ల వంటి అదిగో రక్తములో మనం అందరం కూడా విమోచించబడ్డాం. విమోచించబడిన తర్వాత, ఒక వ్యక్తిని విమోచించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే హోరేబుకు నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడండి? హోరేబు అనబడిన మందిరానికి నడిపిస్తాడు. నడిపించిన తర్వాత నీ బాధ్యత ఎవరికి అప్పగిస్తాడంటే, ఏ హోరేబులో దేవుడు ప్లరా నీ కొరకు ప్రవక్తను నియమించాడో ఆ ప్రవక్తకు అప్పగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ ప్రవక్తకు అప్పగిస్తాడు. ఈరోజు నా ప్లరా చాలా మంది తన జీవితాల్లో ప్లరా దేవునికి, దేవుని సేవకునికి అప్పగించబడని వారు చాలా మంది ఉన్నారు. మాట వినరు, లెక్క చేయరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందండి? అక్కడ రాయబడిన అదిగో హోరేబులో నీ కొరకు ఒక ప్రవక్తను నియమిస్తాను, పుట్టిస్తాను. ఇదిగో ఆ ప్రవక్త మాట నువ్వేం చేయాలి? అది చూసారా, ఆ రోజు సారిపతి వెధవరాలు కరువు దినాలన్నీ మాకు మామూలు విషయమా? 3.5 సంవత్సరాలు కరువు అండి. ఆ కెరోతు వాగు దగ్గర ఎంతకాలం ఉండొచ్చు? ఒక ఎగ్జామ్ సుమారుగా 1 సంవత్సరం పాటు ఉండొచ్చు. ఆ కెరోతు వాగు ఎండిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు ప్లరా మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాడు? ఏలియా ఎక్కడున్నాడు? సారేపతి ఇంట్లోనే ఉన్నాడు. ఆమె కుటుంబం పోషించబడింది. కారణం ఏంటో తెలుసా? ఎవరి మాట ఉంది? దైవజనుని మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, మొత్తానికి జేబు ఖాళీ అయిపోయి, ధోని ఖాళీ అయిపోయి, వల ఖాళీ అయిపోయిన పేతురు ఆ ధోనిలో యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య అన్నాడు, ఇదిగో నా మాట చొప్పున కుడివైపు వలవేం, నీ మాట చొప్పున. ఏ మాట చొప్పున? విస్తారమైన చేపలు పడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి మాట వింటే అది నీ మాట చొప్పున ఇదిగో అయ్యా వల వేస్తున్నావు. చూసారా, వల పిగిలిపోయేటంత విస్తారమైన ఆ దీవెనలు. ఈరోజు నా ప్రియ దేవుని సంఘమా, ఇదే హోరేబులో 6వ అనుభవం ఏంటంటే పిల్లరా, హోరేబులో నీ కొరకు ఒక ప్రవక్తను ఏం చేస్తున్నాడు? నియమించాడు. ఆ ప్రవక్త మాట నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎన్ని సంగతులు విన్నాం మనం. నేను ముగించేస్తున్నాను. చూసారా, దేవుని పర్వతం అండి, దేవుని మందిర పర్వతం అనగా హోరేబులో ఒకటి నిన్ను దాచే చోటు, రెండవదిగా నీకు దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం, మూడవదిగా నీ దాహము తీర్చబడే చోటు, నాలుగవదిగా నీతో మాట్లాడే చోటు, ఐదవదిగా నీతో నిబంధన చేసే చోటు, ఆరవదిగా నీ కొరకు ఒక ప్రవక్తను నిలిపిన చోటు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వేళ సేవకులు చాలామంది ఏమన్నా మందిరం ఒక చోట ఉంటుంది, సేవకుడు ఎక్కడో ఉంటాడు. అవునా? కానీ మన పరిచర్య అది కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ మనకు పెట్టింది అది కాదు. చూసారు, సేవకుడు మీకు అక్కడ ఎప్పుడు ఎలా ఉంటాడు? అందుబాటులో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసలు చూడండి, లేవీయులను దేవుడు అహరోను సంతతి వారిని దేవుడు ఏర్పరిచిన తర్వాత మోషేతో అంటాడు, మోషే అహరోను సంతతి వారు ప్రత్యక్ష గుడారానికే పరిమితాల్లో, ప్రత్యక్ష గుడారాన్ని వారు విడిచి వెళ్ళరాదో. స్తోత్రం చెప్పరా. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచి ఎవరు చూసారా? కొన్ని సందర్భాల్లో మందిరం నీడపడాలి మనకి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మేము మందిరం కట్టినప్పుడు సిలువ పెడితే మా పక్కనున్న ఆయన చెలరేగిపోయి 3 పిల్లలు నా మీదకి వచ్చారు. సిలువ పెట్టేశాం, మందిరం కట్టాం, సిలువ పెట్టితే 3 నా మీదకి వచ్చేసారు. సిలువ తీస్తావా లేదా? ఆ సిలువ నీడ మా ఇంటి మీద నేను గజితంలో తీసేయమన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుళ్ళో గజితంలో ఏమన్నా తీసే అధికారం ఎవరికన్నా ఉందా? అవునా కదండి? మేము పెట్టడం వరకే తప్ప తీసే హక్కు మాకు లేదు. నీకేమైనా సాధ్యమైతే పైకి తీసేసుకోమన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడు సాహసం చేయలేకపోయాడు. సరే వెళ్ళి
మోకాలు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. అయ్యా ఈడేంటి ముగ్గురు వచ్చేసారు, అసలు మందిరం ఆరాధన జరిపిస్తారా లేదా, ఎన్ని అడ్డంకులు నాయన ఆటంకాలు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, ఆ స్థలం నీకు ఇవ్వబోతున్నాను కుమారుడు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ స్థలం? ఎవడైతే తిరుగుబాటు చేశాడో, ఇదిగో మీ మందిరపు నీడ, మీ శిలువ నీడ, మీ నీడ మా ఇంటి మీద పడకూడదు అన్నాడో వాడి స్థలం నాకు ఇస్తానన్నాడు ప్రభు. చూసారా, దేవుని నిబంధన లేకుండా ఆలోచన చేయండి. ఇదేంటి ఆ స్థలం నాకు ఇస్తానంటే ప్రార్థన చేస్తానంటే వారం తిరగకుండా నా దగ్గరకు వచ్చాడు. ఎవరో వాళ్ళ నాన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నా మీకు కలిసి వస్తుంది, కలుపుకోండి, 11 లక్షలకి అమ్మేస్తాను అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని మాట వాగ్దానాలు ఎంత గొప్పవో చూశారండి. దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవో. నేను పోలేదు ఆయన దగ్గరికి, అతనే సరాసరి రాత్రి నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఇదిగో అయ్యా మందిరం అమ్మేస్తాను, మీ పిల్లలేమో నీడపడొద్దు అన్నాడు. మా నీడపడొద్దు, మా సిల్లు నీడపడొద్దు అని. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందికి మన నీడంటే కెట్టదో. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. వాళ్ళు కెట్టదో, మన నేడంటే కెట్టదో. కానీ రేపు పొద్దున్న చూసారా, పౌలు నేడంటే ఒకప్పుడు కెట్టదో, ఆ నీడ పడిన వారందరూ బాగుపడ్డారంట. ఎవరు నీడ? పౌలు నీడ పడిన వారందరూ బాగుపడ్డారు. చూసారా, దేవుడు ఎలాగైనా తారుమారు చేస్తాడండి. నా ప్రియ దేవుని సంఘమా, ప్రవక్త ఎప్పుడు అందుకునే అహరోను సంతతి వారికి దేవుడు చెప్పిన మాట అదే. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు దేవుని సేవకునికి అందుబాటులో ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎన్ని అనుభవాలు చెప్పాను? 7గా చెప్పమంటారా, ముగించేయమంటారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంపూర్ణ సంఖ్య 7వ మాట చెప్పి ఈ హోరేబులోనే నిర్గమకాండం 33 అధ్యాయంలోకి రండి. నిర్గమకాండం, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదండి హోరేబులో. వాళ్ళు చేసిన 12 చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 33వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రజలు 4-5 వచనాలా. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనెల్లని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడుమున వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడని. మీ ఒంటి మీద నుంచి ఒలిసేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ మాట చెప్తే ఎవడన్నా వింటాడంటే గుడి మానిసిపోతారు, పరిగెత్తుకుని పోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు తులం బంగారం ఎంత అయిపోయింది? ఇప్పుడు 1,50,000. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కదా? 1,60,000 రూపాయలు. 1,60,000 రూపాయలు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఏది డబ్బులు ఊరికనే ఎవరికి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను బాంబే పోయేవాడిని, ఆగ్రా పోయేవాడిని, సేలం పోయేవాడిని, ఢిల్లీ పోయేవాడిని. ఆ ప్రదేశాలు బాంబే పోయి 22 క్యారెట్, 24 క్యారెట్, 18 క్యారెట్ మొత్తం రోల్స్, ఏది బంగారం గొలుసులన్నీ తీసుకొచ్చి హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళం మేము. డబ్బులు ఊరికనే ఎవరికి రావంటాడు. నిజం, ఎవరికైనా వస్తాయా? బంగారం ఇప్పుడు వేళ అంతే. ఏ పరిస్థితికి వచ్చిందని, ఒకప్పుడు తులం 4,000 3,000 ఉన్నప్పుడు కొనలేదు. ఇప్పుడు 1,60,000 అని కొనటానికి కూడా ఏమైపోయింది ఇప్పుడు పరిస్థితే. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నేను కొన్నిసారి బంగారం ఆలోచన చేస్తే పిల్లరా, మన మధ్యకాలంలో నిజాంపేట ప్రాంతంలో ఈ బంగారాలు ఆకుని పోయే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు కాదు, కొంచెం చాలా కాలానికి ఒకటి జరిగింది. అదేంటంటే పాపం ఆమె పోతూ ఉంది, ఆ బంగారం గొలుసు మెల్ల ఏదైతే ఉందో అది లాక్కుని పోతున్నాడంట. పోతుంటే సైలెంట్గా ఉండాలి కదా. పనికి మాలోడు తీసుకెళ్ళిపోయి రోలు గొల్లే అన్నదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నదండి? పనికి మాలోడా తీసుకుని పోలే, అది రోలు గొల్లే అన్నదంట. ఎప్పుడైతే రోలు గొల్లేనా వాడు తిరిగి వచ్చి ముఖం మీద ఒకటి కొట్టి, ముఖం మీద ఇసిరి రోడ్డుకి వెళ్ళి లేచి ఎందుకు తిరుగుతూనే ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గోల్డేనండి. అవునా కదా? గోల్డే ఎప్పుడు కూడా. అందుకని మనం గీటుకి ఇస్తే గీటుకి 24 క్యారెట్లు అలా స్వచ్ఛమైన బంగారంగా నిలబడాలి మన భక్తి కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది మాటలు చెబుతారు కానీ అవునే శాతల్లో ఉండదు. మాటలే, అన్నీ మాటలే. అబ్బా ఎన్ని ఊసులు చెబుతారో. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాస్ గారు మీరేం బరువు పెట్టుకోవద్దండి, మేము ఉన్నాం కదా అంటే ఏం ఉండడు. కష్టం వస్తే ఎవ్వడు. ఇంకో మాట చెప్పాలంటే సేవకుడికి సేవకుడే. స్తోత్రం చెప్పరే. సేవకునికి సేవకుడే. అర్థమవుతుందా? ఎవడు రాడో నా ప్రియ దేవుని సంఘమా,
వారు చేస్తున్న హోరేబులో 6 అనుభవాలు విన్నాం. అదిగో అక్కడ మాట్లాడుతాను, అక్కడ నిబంధన చేస్తాను, ఎన్ని మాట్లాడిన దేవుడు పిల్లరా హోరేబులు అంటాడు, ఇదిగో మీ ఒంటి మీద ఏ ఆభరణాలు అయితే ఉన్నాయో ఆభరణాలన్నీ ఒడిచేయండి రా అని అన్నాడు ఇశ్రాయేలీయులకి. ఎప్పుడైతే పిల్లరా ఆభరణములను తీసివేయమన్నాడో పిల్లరా వారు అక్కడ చూస్తున్న మాట ఏంటంటే 6వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద ఎన్ని ఆభరణాలు అయితే వాళ్ళు వేసుకున్నారో, ఏమంటే పైనుంచి కింద వరకు దిగేసేసుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనీసం మా 5 ఏళ్ళకి ఒక ఉంగరం కూడా ఉండట్లేదు. ఉన్న ఎక్కడికి వెళ్ళిపోతుంది, అత్తోరింటికి పోతుంది. స్తోత్రం చెప్పరే, అవునా కదా? మొత్తం పిల్లల ఆభరణాలన్నీ కూడా 6 ఆశీర్వాదాలు చెప్పాను నా ప్రియ దేవుని సంఘమా. చూసారా, ఈ ఆశీర్వాదాలు పొందాలంటే పిల్లరా హోరేబులో నీ జీవితంలో నీవు ఏది దేవుడు పిల్లరా విడిచిపెట్టమన్నాడో, ఏది నీ నుంచి తీసివేయమన్నాడో దావీదు అందుకని అదిగో నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్న ఎడలో అది నా యొద్ద నుంచి తీసేయ్. చూసారా, చేదైనా వేరే ఏదైనా మొలిస్తే తీసేయ్, పనికి మాలిన వేరే ఏదైనా వస్తే పిల్లరా అందుకనే పనికి రాని తీగలో, ఏ తీగలో పనికిరానివే, చూసారా ఉపయోగపడివేవి లేవు, పనికిరాని చుట్టాలు, పనికిరాని బంధువులు, ఏమైనా కష్టకాలం ఎవడన్నా వచ్చాడా మన కోసం ప్రార్థన చేసిన సహవాసాన్ని, మందిరాన్ని దేవుని విడిచిపెట్టి ఇప్పుడు ఏదైనా కొంచెం బాగుంటే అందరూ ఏగల్లా ముసురుతారు. స్తోత్రం చెప్పరే. ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు నా ప్రియ దేవుని సంఘమా. ఎప్పుడు కూడా అదే, అందుకనే గుర్తు చేస్తున్నాను. 1 పిల్లరా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. 2వదిగా లేవీని మర్చిపోవద్దు అన్నాడు. 3వదిగా బేదలను మరవద్దు. ఈ రోజున దేవుని సేవకుడు సంఘం కోసం ప్రార్థన చేస్తాడు. సంఘము వ్యక్తి కోసం ఏం చేస్తాడండి? ప్రార్థన. 7వ అనుభవం మనం చూస్తే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు ఏది దేవుడు తొలగించమన్నాడో, వేటిని తీసివేయమన్నాడో వాటినన్నిటిని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వారు హోరేబులో వారు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను ఏం చేశారండి? దేవుడు వేటిని తీసివేయమంటున్నాడు వాటిని అన్నిటిని ఏం చేయాలండి? దేవునికి విరోధమైన ప్రతిదీ మన జీవితాల్లో తీసివేసుకోవాలి. కళ్ళు ముద్దం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కళ్ళు ముద్దాం. చివరి ప్రార్థన. ఒక్క నిమిషం ఆలోచన చేయపులారా. దేవుని హోరేబు అనగా దేవుని మందిరం. ఎందుకు హోరేబునకు రావాలంటే నిన్ను దాచే చోటిది, నీ దాహము తీర్చబడే చోటిది, ఆయన నీకు కనపడే స్థలం ఇది, ఆయన నీతో మాట్లాడే చోటిది, నీ కొరకు ఒక ప్రవక్తను నిలిపిన చోటిది, నీతో నిబంధన చేసే చోటు. కనుక ఈ స్థలానికి వచ్చిన నీవు దేవునికి విరోధమైన ఏది ఉన్నా కూడా అవి తొలగించుకోవాలి, వాటిని తీసివేయాలి. హోరేబులో ఎదుగో వారి శరీరములపై ఉన్న ఆభరణాలన్నీ కూడా వారు తీసివేసిరి. ఈ రోజున నా ప్రియ దేవుని సంఘమా, ఈ 6 ఆశీర్వాదాలు పొందాలంటే విడిచిపెట్టమన్నవన్నీ విడిచిపెట్టాలి. దేవుడు పిల్లరా దూరమై ఏటికి దూరమన్నాడో వాటికి అన్నిటికీ కూడా మనం దూరంగా బ్రతకాలి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, హోరేబు పర్వతం యొక్క నాయన హోరేబు కొండ యొక్క ప్రాముఖ్యతలను ప్రభ మీ దాసుని ద్వారా నాయన మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభ. నాయన చెప్పబడినటువంటి ఆ 7 అంశములు ప్రభ మా హృదయంలో నాటబడి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం చేయమని నాయన వాక్యము బోధించినటువంటి కుమారుని ఇంకను మీ సన్నిధిలో బలముగా వాడుకుని మహిమ పొందమని క్రీస్తు పేడ వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.